అక్రమంగా ధనార్జన. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న కల్తీ మద్యం నిర్వహణను అరికట్టాలని నిరసిస్తూ సుళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజవయ్య ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ అరుణా కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైన్ షాపులను నిర్వహించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వస్తారు బ్యాక్ సైడ్ వెళ్ళే పర్లా. ఏ విధంగా మార్కెట్లకు పంపిస్తున్నారు అన్ని కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు. మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు. అందరికి తెలిసిన విషయమే. ఈ మద్యం లిక్కర్ కేసును కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం. ఈరోజు సిట్ కూడా వేసినట్టున్నారు. సిట్ అది చంద్రబాబు నాయుడు గారి చేస్తారా? మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు సంచులు ముట్టే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడను లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టను అనుకుంటా. అంటే మీరు ఇలా పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం. దానికి ఒక టైం పెట్టాం. ఉదయం 10 కన్నా 11 గంటలకు మొదలు పెడితే సాయంకాలం